రైలు ప్రయాణం అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు టికెట్ తీసుకొని రైలులో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఓ చోట మాత్రం రైలు ప్రయాణం చేయకుండానే కొందరు టికెట్లు తీసుకుంటున్నారు. ఇంతకీ ఏదా ఊరు, ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకుందాం. వరంగల్ జిల్లా నెక్కొండ మండల ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. స్థానికంగా ఉన్న రైలు హాల్టింగ్ రద్దు కాకుండా ఉండేందుకు అందరూ ఏకమయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలోనే నెక్కొండలో ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం ఆయా మండలాల నుంచి వచ్చే ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అయితే తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, షిరిడి తదితర ముఖ్య ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్కు ఆదాయం తగ్గుతోంది అన్న సాకుతో రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుగు ప్రయాణంలో హాల్టింగ్ రద్దు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రయాణికులు పలుమార్లు అధికారులను కోరడంతో ఇటీవల సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ కల్పించారు. అయితే 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేదంటే రద్దు చేస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టారు. హాల్టింగ్ కోల్పోకూడదు అనుకున్న గ్రామస్తులు నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 400 మంది సభ్యులుగా చేరారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో 25,000 సేకరించారు. సేకరించిన సొమ్ముతోనే రోజు నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు టికెట్లు కొంటున్నారు. స్టేషన్కు ఆదాయం చూపించడం కోసమే టికెట్లు కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తామని అంటున్నారు. ట్రైన్లు ఆగడం కోసం వీరు చేస్తున్న ప్రయత్నానికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. గత 10 సంవత్సరాలుగా మన నెక్కొండలో ఉన్న ట్రైన్లు కూడా ఆగకుండా పోయిన పరిస్థితి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రైల్వే శాఖ మంత్రిని కలవడం జరిగింది. దీని ద్వారా మనకి 5 ట్రైన్లు మనము ప్రపోజల్ పెట్టుకోవడంతో మనకి ఒక ట్రైన్ మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మనకి హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. దానికోసం అనేది చాలా కష్టపడ్డాము. కాబట్టి ఆ ట్రైన్ పోకుండా కాపాడడం కోసమే ఈ అవేర్నెస్ కమిటీ అనేది వేసుకొని మార్నింగ్, ఈవినింగ్ 10 మందిని, పొద్దున 10 మందిని, సాయంత్రం 10 మందిని బుకింగ్ కౌంటర్ దగ్గర ఉంటూ వచ్చే ప్రయాణికులని అవేర్నెస్ చేస్తూ ఇంటర్సిటీ మన దగ్గర అవుతుందండి, దానికి టికెట్లు తీసుకోండి, మనకి టైం కూడా అనుకూలంగా ఉన్నది. మార్నింగ్ హైదరాబాద్ నుంచి రావడానికి కానీ, ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ పోవడానికి కానీ అనుకూలంగా టైంలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్రైన్ మనం కాపాడుకుంటే మనకి భవిష్యత్తులో ఇంకా ట్రైన్లు ఆగడానికి ఫెసిలిటీ ఉన్నాయి. కాబట్టి ఈ ట్రైన్ పోకుండా కాపాడుకోవాలని చెప్పేసి అని మేము వచ్చే ప్రయాణికులని అవేర్నెస్ చేస్తూ కాపాడుతాం. గత సంవత్సరం క్రితము రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఒక 5 ట్రైన్లు మాకు హాల్టింగ్ ఇవ్వాల్సిందిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అందులో భాగంగా రెండోదైనటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను 30వ తారీఖు జనవరి 2024 హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని కాపాడుకునే కోసము ఇవాళ ఒక నెక్కొండ రైల్వే టికెట్ ఫోరం అని ఒక కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీలో సభ్యుడిగా ఉండి ఈ జనాలకు ఈ 200 గ్రామ పంచాయతీలకు సంబంధించి నెక్కొండ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ 10 గంటల 20 నిమిషాలకి మనకు విజయవాడ గుంటూరు పోతుంది అని అవేర్నెస్ చేయడం కోసము వచ్చే ట్రైన్ కానీ పోయే ట్రైన్ కానీ అందరికీ ప్యాసింజర్లకు తెలిసే విధంగా, వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ లోడ్ను భర్తీ చేసే విధంగా మేమందరం కూడా జనానికి ప్యాసింజర్లకు అవేర్నెస్ కల్పిస్తూ ఈ ట్రైన్ను కాపాడుకుంటూ నెక్కొండ మండలంలో అన్ని ఎక్స్ప్రెస్లు అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము.